ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కృపగల ప్రభువా, దయగల తండ్రి, ఈరోజు మాతో వాక్యం ద్వారా మాట్లాడమని యేసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము మన అనుదిన పనులలో బాధ్యతల్లోకి కొనసాగక మునుపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని ముందుకు కొనసాగుతాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో 5వ వచనంలో సౌలు గారు యేసుప్రభుల వారిని దేవుడిని అడుగుతున్నాడు, ప్రభువా నీవెవడవు? సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావని దేవుడు అడిగినటువంటి మాటకు, ప్రభువా నీవెవడవు, నువ్వెవరు, నేను నిన్నెప్పుడు హింసించినాను అని సౌలు అనుకుంటా ఉన్నాడు. సౌలుగా జీవించుతున్నటువంటి వ్యక్తి పౌలుగా తన పేరు మార్చుకొని, పౌలు అనేటువంటి మాట గ్రీక్ భాషలోని, సౌలు అనేది హెబ్రీ మాట. ఇశ్రాయేల్లో మొదటి రాజు, బెంజమిన్ గోత్రంలో నుంచి రాజు అయినటువంటి వాడు. సౌలు గారు కూడా బెంజమిన్ గోత్రం కాబట్టి ఆయనకు అదే పేరు పెట్టినారు. కానీ తాను తార్సు వాడు గనుక, గ్రీక్ పౌరుడు గనుక గ్రీక్ పేరు కూడా ఆయనకుంది. 2 పేర్లు ఉన్నటువంటి వ్యక్తి పౌలోస్. అయితే ఈ పౌలుగా మారినటువంటి సౌలు పూర్వము తన గురించి తాను రాస్తూ ఉన్నాడు. పూర్వం దూషకుడు, హింసకుడు అని నేను అనుకోలేదు యేసుప్రభుల వారిని కలవక మునుపు. తన విశ్వాసాన్ని, తన మతాన్ని కాపాడడానికి మనుషుల్ని చంపుతూ ఉన్నాడు, మనుషుల మరణానికి అంగీకరిస్తూ ఉన్నాడు, చెరసాల్లో వేస్తూ ఉన్నాడు, జీవితాలు ఛిద్రం చేస్తూ ఉన్నాడు, భక్తిలో విశ్వాసంలో కొనసాగే వారిని హింసిస్తూ ఉన్నాడు. ఇదంతా భక్తి అని అనుకుంటా ఉన్నాడు. కానీ తాను సంఘాన్ని హింసించడం అంటే యేసుప్రభుల వారిని హింసిస్తున్నాను అని అనుకోలేదు. తన భక్తి ఇతరులకు బాధ కలిగించినా పట్టించుకోలేదు. తన భక్తి ఇతరులను వేదనలకు గురి చేసినా దాని గురించి బాధపడలేదు. తన భక్తి ఇతరులకు నష్టాన్ని కలుగజేసినా ఏమనుకోలేదు. అదే భక్తి అనుకున్నాడు. దేవుడు అటువంటి భక్తిని మెచ్చడు. అందుకే యేసుప్రభుల వారు ఆయనను దమస్కు వెళ్తుండగా, దమస్కు మార్గంలో సౌలుని కలుసుకొని సౌలుతో మాట్లాడినాడు. సౌలు పునరుద్ధానుడైన యేసుప్రభుల వారిని కలుసుకున్నాడు. సౌలు యేసుప్రభుల వారిని కలుసుకొనక మునుపు ఇతరులు యేసుప్రభుల వారి గురించి చెప్పింది ఏది ఆయన నమ్మలేదు. కానీ ఎప్పుడైతే వ్యక్తిగతంగా యేసుప్రభుల వారిని కలుసుకున్నాడో, వ్యక్తిగతంగా యేసయ్యను చూసినాడో, వ్యక్తిగతంగా యేసుప్రభుల వారిని తెలుసుకున్నాడో, అప్పుడు ఆయన జీవితం మారింది. ఇన్ని రోజులు విశ్వాసులుగా, క్రైస్తవులుగా చెప్పుకొనబడినటువంటి వారు వ్యక్తిగతంగా యేసయ్యను తెలుసుకోకపోతే సౌల్లాగానే ఉంటారు. పాస్టర్ గారు చెప్తేనో, అమ్మ నాయన చెప్తేనో, సండే స్కూల్ టీచర్లు చెప్తేనో, టీవీలో వింటేనో, ఇంకెవరైనా స్వార్థికులు చెప్తేనో యేసుప్రభుల వారిని తెలుసుకోవడం మాత్రం కాదండి. నీ వ్యక్తిగతంగా నువ్వు యేసుప్రభుల వారి గురించి నువ్వు తెలుసుకుంటే అప్పుడు మన జీవితాలు మారుతాయి. ఆ వ్యక్తిగతంగా తెలుసుకోవడం ప్రాముఖ్యం. యేసుప్రభుల వారు నీ జీవితంలో, నా జీవితంలో చేస్తున్న కార్యం ఏంటో ఆయన్ని వ్యక్తిగతంగా కలవాలి. ఆయన్ని మన విశ్వాసంతో మన జీవితంలో మనం కలుసుకోవడం, తెలుసుకోవడం క్రైస్తవ విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ కలుసుకొనకపోతే సౌలు గారిలాగా ఉంటాం. మతాన్ని ప్రేమించినటువంటి వారిగా, గుడ్డి భక్తి కలిగినటువంటి వారిగా, ఏం చేస్తున్నామో తెలియదు, అది ఇతరులను బాధ పెడుతున్నా, హింసిస్తున్నా, పిసికిస్తున్నా, వేధిస్తున్నా అదే భక్తిని మోసపోయేటువంటి జీవితంలో ఉంటాం. ఎవరో చెప్పిన దాని మీద మన విశ్వాస పునాదిని కట్టుకుంటే అది నిలవదు. వ్యక్తిగతంగా యేసుప్రభుల వారిని కలవాలి, వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. సౌలు పునరుద్ధానుడైన యేసుప్రభుల వారిని తెలుసుకున్నాడు. ఆ తర్వాత గొప్ప మాటలు చెప్తాడు తన పత్రికలో. ఫర్ ద ప్రెషస్ వర్త్ ఆఫ్ నోయింగ్ క్రైస్ట్ ఐ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ లాస్. పునరుద్ధానుడైన యేసుప్రభుల వారిని, ఆయన మహిమను, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవడానికి సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాను. నా జీవితంలో ఏవేవి లాభకరమైనవో వాటన్నిటిని నష్టముతో ఎంచుకొనడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే యేసుప్రభుల వారిని తెలుసుకోవడం కన్నా ఇంకా గొప్పది ఇంకేది లేదని ఆయన గ్రహించినాడు.
అప్పటి నుంచి యేసయ్యను తెలుసుకోవడం, యేసయ్య గురించి తెలుసుకోవడం, యేసయ్యలో ఎదగడం, యేసయ్యలో జీవించడం గొప్పదన్నాడు. ఇక ఎన్నో గొప్ప మాటలు అంటాడు. ఇక నువ్వు బ్రతుకువాడని నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుతా ఉన్నాడు. నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నా. ఇంతకుముందు యేసయ్యను కలవకముందు నా జీవితం, ఇప్పుడు యేసయ్య ఇచ్చిన జీవితం. యేసు ప్రభుల వారిని కలవడం అంటే జీవితం మార్పు నొందడం. యేసు ప్రభుల వారిని కలవడం అంటే విశ్వాసపు ప్రారంభం. యేసు ప్రభుల వారిని కలవడం, వ్యక్తిగతంగా తెలుసుకోవడం మన జీవితాల్లో దీవెనకరం. దేవుడు ఆ కృపా దీవెనలు మనకు కలుగజేయును గాక. ఆమెన్.